హాయ్ ఫ్రెండ్స్, సింపుల్ అండ్ టేస్టీ మటన్ కర్రీని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఎక్కువ మసాలాలు అనేది వాడకుండా చాలా బాగుంటుందండి. నచ్చితే మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. ఫస్ట్ అయితే దానికి కావాల్సినవన్నీ కట్ చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకొని ఫస్ట్ ఆయిల్ పోసేసుకొని కసూరి మేతి వేసుకోండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అవి మంచిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న దాంట్లో సగం కొత్తిమీర, పసుపును కూడా వేసుకొని కలిపేసుకొని మనం తీసి పెట్టుకున్న మటన్ కూడా దాంట్లో వేసేసుకొని అన్నీ కలిసే విధంగా ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు ఉడకనివ్వండి. ఇప్పుడు మూత తీసేసి కారం, ఉప్పును కూడా యాడ్ చేసేసుకొని అన్ని కలిసే విధంగా ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టి మరొక 5 నిమిషాలు ఉడకనివ్వండి. ఇప్పుడు మూత తీసేసి ఒక పెద్ద గ్లాస్ వాటర్ను కూడా యాడ్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టి ఉంచుకొని ఒక 5 విజిల్ వచ్చే వరకు ఉడకనివ్వండి. ఇప్పుడు ఒక 2 స్పూన్ల కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసేసుకొని మరొక 5 నిమిషాలు ఉడకనివ్వండి. ఇప్పుడు గరం మసాలా, ధనియాల పొడి, లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి. అంతే అండి, ఎంతో రుచికరమైన మటన్ కర్రీ రెడీ అయిపోయినట్లే. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.